నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి టూర్లో ఒక ప్రముఖమైనటువంటి విషయం ఉందండి. గతంలో వైసీపీలో గెలిచి తెలుగుదేశంలో చేరినటువంటి ఎమ్మెల్యే సర్వేశ్వరరావుని హత్య గావింపబడినటువంటి ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ గారు టూరు చేశారు. సాహసోపేతమైనటువంటిది ఇదే అని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ అధికారులు చాలా భయపడ్డారు. అది నక్సల్స్ ప్రభావిత ప్రాంతము, ఇప్పటికీ కూడా వాళ్ళ ప్రభావం అక్కడ ఉంది. అక్కడ ఏదన్నా చేసి వేవోబైకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎక్కడ ఏర్పడుతుంది, అక్కడ ఉండటం మంచిది కాదు, వద్దు అని చెప్పినా కానీ వాళ్ళు వారించిన ఎవరైనా ప్రముఖులు వచ్చినా కానీ ఎవరైనా అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొని వైజాగ్ వచ్చేస్తారు. కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉంటే 2 రోజులు మళ్ళీ వెళతారు, కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. ఇంతకు ముందు కూడా హెలికాప్టర్ల ద్వారా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఆయన అందుకనే అక్కడ బస చేయొద్దు అని అధికారులు డిఎస్పి స్థాయి అధికారులు, ఐజీ స్థాయి అధికారులు కూడా వారించారు, బ్రతిమలాడారు. అయినా సరే ఆయన వినలేదు. నేను అక్కడనే ఉంటానని చెబుతూ ధైర్యంతో, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ప్రజలకు కానీ అన్యాయం చేయలేదు, నా వలన ఎవరు కూడా అపకారం అవ్వలేదు, ఎవరికి నేను నష్టం చేయలేదు. కాబట్టి నక్సలైట్లైనా కానీ ప్రజలకు ఎవరైనా అన్యాయం చేస్తే అట్లాంటి వారినే కదా ఏమైనా అంటారు. కాబట్టి నేను ప్రజలను నమ్మాను, ప్రజలు నా వెంట ఉంటారు, ఏ కంగారు పడొద్దని చెప్పారు. ఆయన అక్కడే ఉన్నారు. అక్కడనే 2 రోజులు కార్యక్రమాలను పూర్తి చేసుకొని వెళ్ళడంతో పోలీసు అధికారులు అలాగే పోలీసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ధైర్యాన్ని చూసి పోలీసులు మెచ్చుకున్నారు. ఇంకా కార్యకర్తలు అలాంటి రిస్క్ తీసుకోవద్దంటూనే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి అంత ధైర్యము అన్నటువంటి సంతోషం వారిలో కనిపిస్తుంది అని చెప్పొచ్చు. నమస్తే.